Hey guys, Namaste and welcome to Hit TV. లక్షద్వీప్ అంశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవులకు చెందిన ముగ్గురు డిప్యూటీ మంత్రులు నోరు పారేసుకున్నారు. అక్కడి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసే వరకు ఇది వెళ్ళింది. ఇక ఈ వ్యవహారంలో భారతీయుల్లో అగ్రహాస్యాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆ ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినప్పటికీ భారతీయుల్లో కోపం చల్లారడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా టూరిజం పైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్న మాల్దీవులను భారత టూరిస్టులు బాయ్కాట్ చేశారు. దీంతో మాల్దీవుల ప్రభుత్వం కంగుతింది. మాల్దీవులకు వెళ్లే టూరిస్టుల్లో ఎక్కువగా ఉండేది భారతీయులే. ఇప్పుడు భారతీయులు రాకపోవడంతో గత కొన్ని రోజులుగా మాల్దీవుల టూరిజం మందగించింది. ఈ క్రమంలో లక్షద్వీప్ పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మాల్దీవులకు టూరిస్టులు తగ్గి లక్షద్వీప్ పై మొగ్గు చూపాలన్న ఆలోచనతో భారత్ నిర్ణయం తీసుకుంది. మినికాయ్లో విమానాశ్రయాన్ని నెలకొల్పనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలతో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముజీబ్ చైనా సాయం కోరుతున్నారు. తమ దేశానికి అధిక సంఖ్యలో టూరిస్టులను పంపాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని అర్థించారు. మాల్దీవుల అధ్యక్షుడు ముజైద్ కు చైనా అనుకూల నేత అనే ముద్ర ఉంది. ప్రస్తుతం ఆయన 5 రోజుల పర్యటన నిమిత్తం చైనాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా ఫ్యూజియాన్ ప్రావిన్స్ లో నిర్వహించిన మాల్దీవుల బిజినెస్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్నారు. చైనా తమకు అత్యంత మేలుకోరే దేశం అని కీర్తించారు. అభివృద్ధిలో తమకు భాగస్వామి అని కొనియాడారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2014లో ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ పథకం బేష్ అంటూ ప్రస్తుతించారు. మాల్దీవుల చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యత ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా చలవేనని అన్నారు. ఇక కోవిడ్ సంక్షోభానికి ముందు చైనా తమకు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని, ఆ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాల్సిందిగా చైనాను కోరుతున్నామని ముజీబ్ పేర్కొన్నారు. కాగా ముజీబ్ పర్యటన నేపథ్యంలో మాల్దీవుల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాల మధ్య $50 మిలియన్ల ఒప్పందం కుదిరిందని మాల్దీవుల మీడియా తెలిపింది. ఇక మరోవైపు ముజీబ్ సర్కార్ తీరుపై ఆ దేశ ప్రతిపక్షాలు, మాల్దీవులు పర్యాటక అసోసియేషన్లు మండిపడుతున్నాయి. అత్యంత మిత్ర దేశం భారత్ తో వ్యవహరించే తీరు ఇది కాదని చివాట్లు పెడుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.